అల్లూరి సీతారామరాజు జిల్లాలో గోదావరి నదిలో ప్రవాహం పెరిగింది. ఎగువనున్న నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు దిగువ గోదావరిలో ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో దేవీపట్నం మండలంలో అలజడి నెలకొంది. అధికారులు అలర్ట్ అయి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచిస్తున్నారు. మరోవైపు నదిలో బోట్లు తిరగనీయకుండా ఆంక్షలు విధించారు. దీంతో పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. గుంటూరులో గోదావరి ఒడ్డున టూరిజం బోటులు నిలిచిపోయాయి. గోదావరి వరదల ఎఫెక్ట్ పై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గోదావరి జిల్లాలోని పాపికొండల విహారయాత్రలకు బ్రేక్ పడింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం పెరగడంతో ఇక్కడ బోట్లన్నింటినీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇక్కడ పోసమ్మ గండి దగ్గర, ఈ పోసమ్మ గండి దగ్గర ప్రాంతం దగ్గర నుంచి చూసినట్లయితే పోసమ్మ గండి దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఈ బయలుదేరి ఈ బోట్లన్నీ కూడా పాపికొండల విహారయాత్రకు బయలుదేరి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ బోటింగ్ పాయింట్ ఇక్కడ వరకు కూడా రాజమండ్రి నుంచి ఇక్కడ ప్రత్యేక వాహనాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వాహనాల్లో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ఇక్కడంతా కూడా పర్యాటకులందరూ కూడా ఇక్కడ బోట్లలో ఎక్కుతారు. ఈ బోట్లో ఎక్కి ఇక్కడి నుంచి ఈ పాపికొండల విహారయాత్రకి వెళ్తూ ఉంటారు. ఇక శనివారం ఆదివారం మాటలు చూసినట్లయితే ఈ అన్ని బోట్లు కూడా చాలా రద్దీగా ఉంటాయి. ఒక్కో బోట్లోని చూసినట్లయితే 75 మంది వరకు కూడా ఒక్కొక్క పెద్ద బోట్లో అయితే 75 మంది వరకు కడతారు. కొద్దిగా చిన్న బోట్లు అయితే 40 మంది 30 మంది కూడా కెపాసిటీ తోటి ఇక్కడ బోట్లు నడుతాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లోని ఇక్కడ ఆన్లైన్ ద్వారాగా బుకింగ్ చేసుకుని ఇక్కడ పర్యాటకులందరూ కూడా రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ 2 రోజుల నుంచి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బోటు ఇక్కడ పాపికొండల విహారయాత్రలు అనేది నిలిపివేయడం జరిగింది. ఇక్కడ బోట్లు చూసినట్లయితే ప్రతి బోటు అన్ని కూడా ఇక్కడే నిలిపివేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే సుమారు 15 బోట్ల వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ 15 బోట్లను కూడా ఇక్కడ నిలిపివేశారు. మరో కొన్ని బోట్లన్నీ కూడా అటువైపు గోదావరికి అటువైపు ఒడ్డునున్న పోలవరం సైడు వాటి దగ్గర కూడా అక్కడ కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఇంకా గోదావరి వరదలకి ఇప్పుడు వస్తున్న కారణంగా అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించవు. గోదావరి వరదలు వస్తున్న కారణంగా ఎగువ ప్రాంతాల్లో చూసినట్లయితే మహారాష్ట్ర, తమిళనాడు వీటిలోని ఆ ప్రాంతాలన్నీ కూడా ఎగువ ప్రాంతాల్లోని భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక పక్కన ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుతున్న కారణంగా ఒక పక్కన గోదావరి, మరో పక్కన సబరి నదుల నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్న కారణంగా ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండే విధంగా ముందు జాగ్రత్త చర్యగా పర్యాటక శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ పాపికొండల విహారయాత్రకి వెళ్ళే బోట్లన్నింటినీ కూడా ఇక్కడ నిలిపివేయడం జరిగింది. అయితే మళ్ళీ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గోదావరి వరద నీటి మట్టం ఎంతవరకు కూడా వర్షాల పైన ఎంతవరకు వర్షాలు పడుతున్నాయి, ఎంతవరకు కూడా నీరు ఇక్కడికి దిగువకు వచ్చే పరిస్థితి ఉన్నది అనేది కూడా అన్నీ కూడా వాతావరణ శాఖ అధికారుల సూచనల మేరకు కూడా మళ్ళీ ఈ బోట్లు అనేది నడుపుతారు. లేకపోతే గోదావరి వరదలన్నీ కూడా మొత్తం గోదావరి వరదలు వచ్చి ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తగ్గిపోయే వరకు కూడా నడిపే అవకాశాలు అయితే ఉండవని చెప్పడం జరుగుతున్నది. దీంతో మొత్తం ఈ పాపికొండల విహారయాత్రకు సంబంధించి ఈ విహారయాత్ర అంతా కూడా ఈ అన్నిటికీ కూడా బ్రేక్ పట్టడం జరిగింది. అయితే దీంతో ఈ ముందు పర్యాటక శాఖ అధికారులు గోదావరి వరదలు వస్తున్నాయి, గోదావరికి ఎర్ర నీరు వస్తుందనేది దాంతో ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ పాపికొండల విహారయాత్రలను అయితే నిలిపివేయడం కూడా జరిగింది.